ఆంధ్రప్రదేశ్ను ఏఐ డేటా సెంటర్ల హబ్గా మారుస్తామని కూటమి ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గూగుల్, అదానీల డేటా సెంటర్కు రంగం సిద్ధం కాగా తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ డేటా సెంటర్కు చంద్రబాబు సర్కార్ విజయనగరం జిల్లాలో 850 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు దగ్గర 19,000 కోట్ల రూపాయల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం ద్వారా రిలయన్స్ డేటా సెంటర్ కల్పించే ఉద్యోగాలు ఎన్ని అంటే కేవలం 1000 మాత్రమే. ఈ 1000 ఉద్యోగాలు కూడా పక్కాగా వస్తాయని లేదు. 1000 ఉద్యోగాలు కల్పించడానికి ఛాన్స్ ఉందని మాత్రమే ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో మెగా డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రిలయన్స్ డేటా సెంటర్ కోసం విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో ప్రభుత్వం దగ్గర 850 ఎకరాలు ఈ సంస్థకు కేటాయించబోతోంది. 1,08,010 కోట్ల రూపాయలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ డేటా సెంటర్పై పెట్టుబడి పెడుతుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ గిగాసేల్ డేటా సెంటర్తో పాటు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనుంది. 1,08,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నా కూడా ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఉద్యోగాలు కేవలం 1000 మాత్రమే అయినా సరే ప్రభుత్వం భారీ ఎత్తున ఈ సంస్థకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధమైంది. అదే సమయంలో 850 ఎకరాల భూమిని కూడా రాయితీ రేట్లతోటి ఇవ్వనుంది. కంపెనీ కోరింది కాబట్టి 25% రిబేట్ తోటి ఈ సంస్థకు భూములు కేటాయించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిబంధనల కింద ఈ ప్రాజెక్టుకు సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వనున్నారు. ఇతర డేటా సెంటర్ల ప్రాజెక్టు తరహాలోనే ఈ ప్రాజెక్టును కూడా స్టీరింగ్ కమిటీ పర్యవేక్షించనుంది. 25 సంవత్సరాల పాటు హామీతోటి జలవనరుల శాఖ, ఏపీఐసి మున్సిపల్ శాఖ రిలయన్స్ డేటా సెంటర్కు నీటి సరఫరా చేయనుంది. సంయుక్త యాజమాన్యంలో నిర్వహించనున్న డీశాలినేషన్ ప్లాంట్కి సంబంధించి ఏపీఐసిని సమగ్ర సర్వే పూర్తి చేసి నివేదిక అందించాల్సిందిగా ఆదేశించారు. రిలయన్స్ డేటా సెంటర్ అవసరమైన భూసేకరణ ప్రారంభించినప్పుడు ఆ కంపెనీ ఏపీఐసికి భూమి విలువలో 70% మొత్తాన్ని సమకూర్చాలని పేర్కొన్నారు. రిలయన్స్ కేటాయించే భూమికి సంబంధించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో 100% మినహాయింపు కల్పిస్తారు. అదే సమయంలో పరికరాలు, యంత్రాలు పెట్టుబడులపై 6% మేర మూలధన సబ్సిడీని 10 వాయిదాల్లో చెల్లించాలని ఈ జీవోలో పేర్కొన్నారు. ఈ సబ్సిడీ గరిష్ట పరిమితి 4,500 కోట్ల రూపాయలుగా ఉంది. అదే సమయంలో నిర్మాణంపై కూడా ఎస్జీఎస్టీ మినహాయింపు కల్పించారు. నికర ఎస్జీఎస్టీలో 100% రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఈ మొత్తం ప్రోత్సాహకం 2,527 కోట్ల రూపాయలు ఉండొచ్చని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఇది 10 సంవత్సరాల పాటు లేదంటే ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం చేరుకునే లోపు చెల్లించాల్సి ఉంటుంది. లీజింగ్ ఖర్చులపై కూడా ఎస్జీఎస్టీ మినహాయింపు కల్పించనున్నారు. ఈ కంపెనీకి 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి వచ్చే నికర ఎస్జీఎస్టీ 100% రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఈ మొత్తం 18 కోట్ల రూపాయలుగా సీలింగ్ విధించారు. నీటి సరఫరాపై 10 సంవత్సరాల పాటు 15% టారిఫ్ రిబేట్ ఇవ్వనున్నారు. మొత్తం ప్రోత్సాహకం 552 కోట్ల రూపాయలు అవుతుంది. వీటితో పాటు విద్యుత్ టారిఫ్లు, సబ్సిడీలు, ఇతర టారిఫ్లు అన్ని కలుపుకొని దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసే డేటా సెంటర్కు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలు ఏకంగా 19,000 కోట్ల రూపాయలకు చేరనున్నాయి. ఇంత భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించినా కూడా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఉద్యోగాలు పరిమితంగానే ఉండబోతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పన కోసమే కంపెనీలకు భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.